రేపే ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్ గారు చెప్పారు. ఏం కావాలి? గది. ఏది? గదే గదే రాస్తారు కదా గది. ఏది? పేపరా? ఆహా, దానిపైన రాస్తారు కదా. పెన్సిలా? కాదు కాదు కాదు, ఇంకుతో రాస్తారు కదా. అబ్బా సంపకాయ, అసలు నీకేం కావాలి? అదిగో గది కావాలి. పెన్నా? గదే గదే కావాలి. ఇదేనా? గిదొద్దు, గది. ఏది? ఇంకోటి. ఓ బ్లాకా? లేదు, ఆ పైంది. అది అది ఆ పైంది. గదే. బ్లూనా? అది. ఓ ఇదా? ఇదేనా? గది కాదు, అది అది. ఇది గ్రీన్. అది. ఇది బాగుంది. ఇది గ్రీన్ కలర్ పెన్ను, అంటే ఆకుపచ్చ రంగు. దీన్ని పెద్ద పెద్ద వాళ్ళు సంతకాలు చేయడానికి మాత్రమే వాడతారు. పెద్దవాళ్ళంటే? అదే జడ్జీలు, కలెక్టర్లు. ఏంది? కలెక్టర్ గారు గీరంతో సంతకం చేస్తారా? అవును. గిదే, నాకిదే కావాలా. అలాగే తీసుకో. అవును, నువ్వు కలెక్టర్ గారింట్లో పనిచేస్తుంటావా? కాదు, నేను కలెక్టర్ గారి భర్తని. అవునా సార్? నమస్కారం సార్. ఇప్పుడే కాదులేవయ్యా, మా ఆవిడ కలెక్టర్ అయ్యాక నమస్కారం చేద్దులే. గది కూడా కావాలా? ఎంత? 10 రూపాయలు. గంతేనా? తీసుకో. ఇదిగో, గిట్లాంటి ఆకుపచ్చ రంగువి ఓ బస్తాడు తెప్పించుంచు. ఎందుకంటే మా ఆవిడ కలెక్టర్ కాగానే సంతకాల మీద సంతకాలు చేయాలి కదా. వస్తాను మరి. వీడి భార్య కలెక్టర్ అవుతుందంట. వీడి మొహం.
గ్రీన్ కలర్ పెన్ను అంటే ఆకుపచ్చ రంగు. దీన్ని పెద్ద పెద్ద వాళ్ళు సంతకాలు చేయడానికి మాత్రమే వాడతారు. నా భార్య పద్మావతి చదువులో ఒక మహావృక్షంలా ఎదగాలి. ఆ ఆశయం నెరవేరాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. అవసరమైతే నా రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి. నా రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి. రక్తం కూడా దారిపోస్తాను పద్మావతి.